హిందూ విరాట్ సమ్మేళనాన్ని హిందూ బంధువులు జయప్రదం చేశారని సనాతన హిందూ ధర్మ వేదిక సభ్యులు తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇదే ఉత్సాహంతో హిందూ పండుగలకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టేలా భగవంతుడు తమకు శక్తినివ్వాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, సనాతన ధర్మాన్ని జై శ్రీ. అందరికీ సనాతన ధర్మ హిందూ వేదిక ద్వారా ముందస్తుగా ఆదిలాబాద్ లో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిన్న సాయంత్రం డైట్ కళాశాల మైదానంలో నిర్వహించినటువంటి విరాట్ హిందూ సమ్మేళనాన్ని హైందవ బంధువులందరూ కూడా పాల్గొని విజయం చేసి మాకు నూతన ఉత్సాహాన్ని నింపినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున సనాతన ధర్మ హిందూ వేదిక తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమానికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సహకరించిన ప్రతి ఒక్కరికి, పత్రికా మిత్రులకి, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ, పోలీసు మరియు అన్ని శాఖల అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమానికి మాకు గ్రౌండ్ నుంచి మొదలుకుంటే అన్ని రకాలుగా సహకరించిన అన్ని శాఖలకి, మున్సిపల్, రెవెన్యూ, ఫైర్ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక ముందు రాబోయే రోజులలో సనాతన ధర్మ హిందూ వేదికకి ప్రజలందరూ కూడా ఈ విధంగానే సహకరించి మమ్మల్ని అభినందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాబోయే రోజులలో మహాశివరాత్రి ఉత్సవాలు అనుకోండి, అలాగే ఉగాది పురస్కారాలు అనుకోండి, అన్ని కూడా సనాతన ధర్మ హిందూ వేదిక ఆధ్వర్యంలో అత్యధిక ఘనంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ కనీవిని ఎరగని విధంగా జరపడానికి మాకు అందరి భగవంతుడు మరింత శక్తినివ్వాలని, మీరందరూ కూడా ఇలాగే క్రమశిక్షణతో మా కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. అలాగే ప్రతి ఒక్క హిందూ బంధువులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిన్న మేము చెప్పగానే మా కార్యక్రమానికి వచ్చి ఈ మన అందరి కార్యక్రమాన్ని అందరూ కూడా తన భుజస్కంధాల మీద వేసుకొని అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. ముఖ్యంగా వివిధ క్షేత్రాల నుంచి వచ్చినటువంటి పీఠాధిపతులకి, వేద పండితులకి, అలాగే అన్ని రకాలుగా కళాకారులకి, సిబ్బందికి, మా మైక్ సెట్ వాళ్ళకి ప్రతి